ఫ్రెండ్స్, నేను మీ చంద్రశేఖర్. ఈరోజు టాపిక్ డబ్బుండి మనశ్శాంతి లేదని ఆలోచిస్తున్నారా? ఫ్రెండ్స్, ఈ రోజుల్లో ఏదైనా ఒక మనం జాబ్ చేసుకుంటా భార్య పిల్లలతో బతుకుతూనే ఉంటాం. మనకు తెల్లారలేస్తే ఏంటంటే నా భార్య నా పిల్లలని పాపం వాళ్ళని బాగా చూసుకోవాలి, పిల్లల్ని బాగా చదివించుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది ఫ్రెండ్స్. మనం అదే ఉద్దేశం పెట్టుకొని రన్ అండ్ రన్ రన్ అండ్ రన్ అని ఉరుకుతూనే ఉంటాం ఫ్రెండ్స్. డబ్బు వెనుక ఎవరైనా ఉరుకుతారు, నాతో సహా. కాకపోతే ఏంటంటే ఈ ఉరుకోట్ల ఒక 40-45 ఏళ్ళ వయసు వచ్చే వరకు మనమైతే ఎంత ఉరుకుతామో ఎంత సంపాదిస్తామో అంత సంపాదించినాక ఇక అనారోగ్య సమస్యలు స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్. అనారోగ్య సమస్యలు స్టార్ట్ అయినాక మళ్ళీ ఏం చేస్తాం, ఇడిదిక్కు మళ్ళీ కొన్ని రోజులు అరే అనారోగ్యం పాలైనాం కానీ మళ్ళీ రకంగా ఒక సైడ్ ఉరుకుతాం ఫ్రెండ్స్. ఊరికి ఒక దగ్గర అయినాక ఏమనిపిస్తుంది మళ్ళీ అంటే అబ్బా ఇంత సంపాదించిన మనశ్శాంతి లేదని ఇది ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది పెద్ద పెద్ద సినిమా సెలబ్రిటీలల్లా, రాజకీయ నాయకులల్లా, పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళందరి దగ్గర ఈ సమస్య ఉంది ఫ్రెండ్స్. ఇందులో ఒక్కటే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కావాల్సినంత సంపాదించుకున్నాక మనశ్శాంతి లేదని అనుకుంటాం ఫ్రెండ్స్. డబ్బంతా మన దగ్గరనే ఉంటే మనశ్శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక 1000 రూపాయలు సంపాదించినాం అనుకో, అందులో ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఓ దాన ధర్మం, ఖర్చు, అవసరం ఉన్న వాళ్ళకు, కాళ్ళు చేతులు లేని వాళ్ళకు, కళ్ళు లేని వాళ్ళకు, అనాథాశ్రమాలు, ముసలోళ్ళకు, చిన్న అవసరం ఉందని మనం డబ్బు ఇచ్చి చూడండి ఫ్రెండ్స్, చిన్న సాయం చేసి చూడండి. వాళ్ళు ఒకసారి నవ్వి అబ్బా దేవుడు నేను సలహా చూడాలి బిడ్డ అంటే మనశ్శాంతి అంటే అది ఫ్రెండ్స్. మనశ్శాంతి అంటే సపరేట్గా డబ్బులు పెట్టి కొనుక్కునేది అస్సలే కాదు ఫ్రెండ్స్. ఈ రకంగా ఆలోచిస్తే మనకు బీపీ కంట్రోల్ ఉంటుంది, మన మైండ్ కంట్రోల్ ఉంటుంది, అత్యాశలు పోకుండా చిన్న చిన్న మనకు తోచినంత సాయం చేసుకుంటూ పోతే ఏం పెద్దగా లాస్ అయితే కావు ఫ్రెండ్స్. మనం సాధ్యమైన అంతవరకు ఇరుగు పొరుగు కానీ కొంచెం చూసుకుంటూ పోతే మనశ్శాంతి అంటే గలనే దొరుకుతుంది ఫ్రెండ్స్. చాలా మంది చూసుకోండి, బాగా డబ్బు కోట్లలో సంపాదించుకున్నాక కూడా అరే అవ్వా ఏదో తెలవని రంది ఒక్కోళ్ళకు మానసిక సమస్య కూడా తయారవుతుంది. కాబట్టి ఏం చేయాలంటే సంపాదించిన దాంట్లో 100కు 5 రూపాయలు, 4 రూపాయలు, 3 రూపాయలు దాన ధర్మాలు చేయడం, గుళ్ళు గోపురాలని కొంచెం కొంచెం అట్లా తిరిగి సహాయ సహకారాలు చేస్తే అది మనశ్శాంతి దొరికినట్టు ఫ్రెండ్స్. సపరేట్గా మనశ్శాంతి కావాలని చాలా మంది ఏదో తెలియని కోల్పోయినట్టు ఆలోచించుకుంటుంటారు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, పైన మీరు ఫోటోలో చూస్తున్న అమ్మాయి పేరు సిరి. ఈమె ఎన్టీపీసీలో ఉంటుంది, గోదావరికని, రామగుండం మండలం, పెద్దపల్లి డిస్టిక్ ఫ్రెండ్స్. ఈ అమ్మాయి పరిస్థితి ఏంటంటే అమ్మాయి వయసు 18 సంవత్సరాలు. కాకపోతే పాపం అమ్మాయి వయసుకు 18-19 సంవత్సరాలు అయినా కూడా ఆమె చూడడానికి 11 సంవత్సరాల లాగానే ఉంటుంది ఫ్రెండ్స్. పాపం ఆమెకి ఏమైంది, ఈ అమ్మాయికి ఏమైందంటే ఆటో ఇమ్యూనిటీ ప్రాబ్లం అంట. ఈ ప్రాబ్లం చేయబట్టి అమ్మాయికి ఏమైంది, ఒక 2 సంవత్సరాల కింద అంతా శ్వాస సరిగా ఆడక కొంచెం కిడ్నీ వేసి చేస్తే కరీంనగర్ హాస్పిటల్ చూపిస్తే అమ్మాయికి 2 కిడ్నీలు ఖరాబ్ అయినాయి అంట ఫ్రెండ్స్. కిడ్నీలు ఖరాబ్ అయినాయి అంట. ఈ అమ్మాయిల ఎదుగుదల లేక డయాలసిస్ పరిస్థితికి వచ్చింది ఫ్రెండ్స్. పాపం అమ్మాయి పరిస్థితి చూస్తే దారుణం. వయసు తక్కువ కనబడతాం, చూడడానికి వయసు ఎక్కువ. ఇక చదువులో తల్లి సరస్వతి అనుకోవాలి. 10వ తరగతి స్కూల్ కూడా పోకుండా 8.9% వచ్చింది ఫ్రెండ్స్. ఏది గ్రేడు, అదే పాయింట్లలో అంటారు కదా అది. ఇక మళ్ళా చదువు మీద ఇంట్రెస్ట్ అని ఆమె ఇంట్లోండే ఇంటర్మీడియట్ చేసింది ఫ్రెండ్స్. సిఈసి గ్రూపు 1000 మార్కులకు 925 వచ్చింది. కాలేజీలో ఆమె టాప్. పాపం పరిస్థితి బాగాలేదు. తండ్రి ఏంటంటే సెంటరింగ్ మేస్త్రిగా పనికి పోతాడు. వాళ్ళకున్న 1 ఎకరం అమ్మారు. ఇప్పటికి 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిళ్ళు. పాపం అయినా కూడా ఆ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది ఫ్రెండ్స్. సాధ్యమైనంత ఫ్రెండ్స్ మనం ఎవరైనా కూడా పోయేటప్పుడు డబ్బు ఏం పట్టుకోము ఫ్రెండ్స్. పట్టుకపోతే అరే పలానోడు మంచోడు చెడ్డోడు రెండే పట్టుకుపోతాం ఫ్రెండ్స్ ఎవరైనా పైకి. కాబట్టి మనకు తోచిన సహాయం ఈ అమ్మాయికి ఏమైనా మీరు చేయదలుచుకుంటే పైన గూగుల్ పే నంబర్, ఫోన్పే నంబరు, వాళ్ళ తండ్రి పేరు కోశం, మీకు ఇంట్రెస్ట్ ఉంటే 10 రూపాయలు పంపించినా కూడా పాపం ఆ కుటుంబానికి చెందుతాయి ఫ్రెండ్స్. నేను డైరెక్ట్ ఇంటికి పోయి ఎంక్వైరీ చేసిన ఫ్రెండ్స్. ఇది 100% జెన్యూన్ ఫ్రెండ్స్. పర్ఫెక్ట్ గా మీరు ఏమన్నా సాయం చేయదలుచుకుంటే అమ్మాయి చేయండి ఫ్రెండ్స్. మనకు మనశ్శాంతి అంటాం కదా ఫ్రెండ్స్. ఇట్లాంటి వాళ్ళకు మనం 100 ఇచ్చినా, 200 ఇచ్చినా, 1000 ఇచ్చినా, 10,000 ఇచ్చినా మన ఎన్నుకున్న కొండ అయితే కరిగిపోదు ఫ్రెండ్స్. కాబట్టి మనశ్శాంతి కోసం ఎక్కడికో వెళ్ళకండి ఫ్రెండ్స్. అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు అని వచ్చాడున్నాయి ఫ్రెండ్స్ బయట. వాటికి అప్పుడప్పుడు ఒకసారి పోతే మనసు నిమ్మలా ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.